అందరికీ నమస్కారం. ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ నేను చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే మనలో సొంత ఇల్లు కొనుక్కోవాలని ఎంతోమంది అనుకుంటారు, ఎన్నో కళ్ళకంటారు. ప్రతి మానవుడి జీవితంలో ఒక సొంత ఇల్లు అనేది ఒక కళ. అలాంటి కళ నిజం చేసుకోవడానికి చాలామంది ఎన్నో నిద్రరాత్రులు గడుపుతూ, లోన్లు పెట్టుకుంటూ, అప్పు చేస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తూ ఒక ఇల్లు అనేది కొనుక్కుంటారు. ఆ ఇల్లు అనేది ఎటువంటి టైంలో మనం కొనుక్కోవాలి, ఎటువంటి ప్రదేశాల్లో మనం కొనుక్కోవాలి అనుకుంటే, ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ క్యాల్కులేషన్స్తో మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారో చూసుకొని ఒక పర్ఫెక్ట్ లొకేషన్ అనేది కావాలి. ఎప్పుడైనా సరే మీరుంటున్న లొకేషన్కి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, నియర్ టు హాస్పిటల్స్, నియర్ టు స్కూల్స్, నియర్ టు ఆల్ పబ్లిక్ రిలేటెడ్ బ్యాంకింగ్ సెక్టర్స్తో సహా, ఇంక్లూడింగ్ అన్ని, అంటే కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి పవర్ మార్కెట్ వరకు అన్ని మీకు అందుబాటులో ఉండాలి. వితిన్ 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న లొకేషన్స్లో మీరు ఇల్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకున్నా పర్వాలేదు, లేదు స్థలం లేదు ఫ్లాట్ కొన్నా పర్వాలేదు. కానీ ఫ్లాట్ ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో డిప్రిషియేషన్ ఉండడానికైతే బెస్ట్ అసెట్ ఫ్లాట్. కానీ ఎప్రిషియేషన్ చూసుకుంటే ఓన్లీ ఒక 30 to 40 years తర్వాత ఆ కొన్నటువంటి అండర్వర్డ్ షేర్లో మాత్రమే ఫ్లాట్ అనేది మీకు దాని తలగా ఏదైతే స్క్వేర్ యార్డ్స్ ఎంతైతే ఉంటుందో దాని వరకు మాత్రమే మనకి యూస్ఫుల్ అవుతుంది. అదే ఇండివిజువల్ హౌస్లో ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల కంపేర్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. అది ఉండడానికైతే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి. అద్దెకు ఉండడం మేలా అంటే అద్దెకు ఉండడం కూడా మంచిదే. అది ఎప్పుడు నీకు ఎక్కడో ఊర్లో సొంత ఇల్లు ఉండి నువ్వేదో జాబ్ పర్పస్, బిజినెస్ పర్పస్ ఇక్కడ రెండుకోవడం తప్పులేదు. కానీ భూమి మీద నివసించే ప్రతి జీవరాశికి ఒక గూడు కావాలి. అలాగే ఈ భూమి మీద మనం వచ్చాము, చాలా చిన్న చిన్న పక్షికూడికి అలాగే గూడు కట్టుకున్నప్పుడు మంచి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి మనం మంచి ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరికి. అలాగా